శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. భగవంతుణ్ణి పొందాలంటే మనకు ఏమేమి అర్హతలు ఉండాలి? సాధారణంగా మనం భగవంతుణ్ణి పొందడం కంటే భగవంతుని ద్వారా మనం ఏదైనా పొందడానికే మనం భగవంతుడిని ఆశ్రయిస్తూ ఉంటాం. మనకి ఏదైనా కావాలనుకున్నా, లేకపోతే మనకి ఏమైనా కష్టాలున్నా భగవంతుని ఆశ్రయిస్తాం. చాలా కొద్ది మంది మాత్రమే భగవంతుడిని కావాలని కోరుకుంటారనమాట. మన శాస్త్రాలు ఏం చెప్తాయంటే, దేనిని పొందితే అన్నీ పొందినట్లే. అటువంటి వారు భగవంతుడు. అంటే భగవంతుడిని పొందితే అన్నీ పొందినట్లే. కానీ మనం అన్నిటినీ పొందడానికి ఇప్పుడు ప్రయత్నం చేస్తూ ఉంటాం తప్ప భగవంతుడిని పొందడానికి మనం ఎప్పుడు కూడా ప్రయత్నం చాలా తక్కువ మంది చేస్తాం. అంటే ఈ విధంగా భగవంతుడిని మనం పొందాలంటే శ్రీరామకృష్ణులు ఏమంటారంటే, మనం మామూలుగా ఏం చేస్తాము అంటే భగవంతుడి గురించి ఏదైనా చేయాలంటే ఏం చేస్తాము? గుడికి వెళ్తాము, తీర్థయాత్రలు చేస్తాము, ఆ తర్వాత పారాయణాలు చేస్తాము, ఉపవాసాలు చేస్తాము. ఇవన్నీ మంచిదే. అయితే శ్రీరామకృష్ణులు ఏమంటారంటే దీనికి ఒక అర్హత ఉండాలి. ఇప్పుడు ఆయన ఒక ఉదాహరణ చెప్తూ ఉండేవారు, 1 తర్వాత 0. ఇవి చేసి మనం వెళ్ళే పారాయణాలు చేయడం, పూజలు చేయడం, తీర్థయాత్రలకు వెళ్ళడం, ఇవన్నీ కూడా ఈ 0లతో లెక్క అనమాట. ఆ 1 అర్హత ఏదైతే ఉంది, కొన్ని అర్హతలు మనకు లేకపోతే ఇవి ఎన్ని చేసినా మనకు ప్రయోజనం ఏమి ఉండదు, మనం భగవంతుని పొందలేము. అది ఆ అర్హతలు ఏమిటన్నది ఈరోజు మనం తెలుసుకుందాం శ్రీరామకృష్ణుల యొక్క మాటల్లో అనమాట. దానిని 1 అంటే ఆ 1 చూడండి, 1 మనం వేసినప్పుడే మనకి 0లన్నిటికి కూడా విలువ వస్తుంది, అవునా కదా? ఆ 1 ఏమిటి అన్నది మనం ఈరోజు మనం తెలుసుకుందాము. శ్రీరామకృష్ణులు ఏమనేవారంటే, ఎవరిదో ఒక ఉద్యానవనం ఉంది, ఒక ఉద్యానవనం. ఆ యజమాని అక్కడికి వెళ్తాం, పెద్ద పెద్ద భవంతులు ఉన్నాయి, చక్కటి మొక్కలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అప్పుడు మొట్టమొదటి మనం వెళ్ళి యజమానిని కలుసుకున్నాం అనుకోండి, యజమానితో కొంచెం పరిచయం కలిగింది అనుకోండి, ఆ ఉద్యానవనం యొక్క యజమానితో, అప్పుడు ఆ పరిచయం కలిగితే ఆయనే మనకు అన్నింటినీ చూపించేస్తాడు. అలాగే భగవంతునితో మనకు పరిచయం కలిగితే ఆయన యొక్క ఐశ్వర్యాలు ఈజీగా మనకు వస్తాయి. కానీ మనం ఏం చేస్తాము? భగవంతుని ఐశ్వర్యాన్ని కోరుకుంటాం కానీ భగవంతుని కోరుకోం. యజమానిని మనం కోరుకుంటే మనకి ఏ విధంగా అయితే మొత్తం ఆయన యొక్క ఆస్తిపాస్తులు, అంతస్తులు అన్నీ కూడా మనకు చెప్పేస్తాడో, అట్లాగే మనం కూడా భగవంతుని కోరుకుంటే, భగవంతుని ఆశ్రయిస్తే అప్పుడు ఆయన లభిస్తే అన్నీ లభించినట్లే. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇందులో మొట్టమొదటి ఒక్కొక్కటి అర్హత ఏమిటనేది చూద్దాము. మనం చూడండి, చిత్తశుద్ధి లేని శివ పూజలేలయ అంటారు. మనం ఏంటో లోపల మనం చేసేవన్నీ కూడా చెడు ఆలోచనలు చేస్తూ ఉంటాం, కానీ పైన మాత్రం వెళ్ళి మనం గుడులకు వెళ్ళి కానుకలు ఇస్తాం, అది చేస్తూ ఉంటాం, ఇది చేస్తూ ఉంటాం. అది శ్రీరామకృష్ణులు ఒక ఉదాహరణ చెప్తూ ఉండేవారు. ఏమిటంటే, అది ఒక ఊర్లో ఒక పాడుపడిపోయిన ఒక దేవాలయం ఉంది. ఆ దేవాలయంలో ఏమిటంటే అంత గబ్బిలాలు చేరుకున్నాయి, మొక్కలు దాని నిండా మొత్తం గోడల్లో మొక్కలు వచ్చేసాయి. ఇవన్నీ అయిపోయాయి. ఒకరోజు ఆ ఊర్లో ఉండే ఒక అబ్బాయి, పద్మలోచనుడైన ఒక అబ్బాయి ఏమో ఒకరోజు ఆ గుడికి వెళ్ళి ఆ లోపల నుంచి గంటలు మోయిస్తున్నట్ట, శంఖం ఊదుతున్నాడట. వీళ్ళందరూ ఊళ్ళో వాళ్ళందరూ అనుకున్నారు ఎవరో దేవాలయాన్ని శుభ్రం చేస్తుంటారు, శుభ్రం చేసి మళ్ళీ అక్కడ మాధవుడిని ప్రతిష్ఠ చేస్తుంటారని అందరూ పరుగుని వచ్చారు అక్కడికి, ఆ గుడి దగ్గరికి. దీని లోపల చూసేటప్పుడు శబ్దాలు వస్తున్నాయి అన్నీ కూడా. వాళ్ళు లోపల తొంగి చూసేటప్పుడు ఒక చిన్న అబ్బాయి కూర్చొని అక్కడ ఊరికే శంఖం ఊదుతున్నాడు, తర్వాత గంటలు వాయిస్తున్నాడు అనమాట. ఈ విధంగా చేస్తే, లోపల శుభ్రం చేయకుండా భగవంతుని ప్రతిష్ఠిస్తే ఆ విధంగా చేసే మాటల వల్ల ఏం ప్రయోజనం ఉండదు. ఎవరైతే నిజంగా మనసు పవిత్రంగా లేదో వాళ్ళు ఎన్ని ఉపన్యాసాలు ఇచ్చినా, ఎన్ని మాటలు చెప్పినా భగవంతుడి గురించి అవి ఎవరికి కూడా ప్రభావితం చేయలేవు, ఎవరిని కూడా. అది శ్రీరామకృష్ణుడు చెప్తూ ఉండేవారు ఎప్పుడు కూడా. ముందు మన హృదయాన్ని పవిత్రం చేసుకోవాలి. పవిత్రం చేసుకున్న తర్వాత ఇప్పుడు మాధవుడిని మనం ప్రతిష్ఠ చేయడానికి ప్రయత్నం చేయాలి. అది లేకుండా ఎన్ని పూజలు చేసినా దానివల్ల ఏ విధమైన ప్రయోజనం లేదు అని శ్రీరామకృష్ణుడు చెప్తూ ఉండేవారు. అలాగే మరొక ముఖ్య లక్షణం ఏమిటంటే, భగవద్ దర్శనానికి ముఖ్య లక్షణం వ్యాకులత. వ్యాకులత అంటే నాకు భగవంతుడే కావాలి అనే ఒక ఆర్తి. ఆ ఆర్తి ఉన్నప్పుడే మనకు భగవద్ దర్శనం కలుగుతుంది. అది ఎలాగంటే, మనకు ఈ సూర్యుడు వచ్చే ముందు మనకి ఎలా అయితే ఆకాశం అంతా కూడా ఎర్రగా అయిపోతుందో, అరుణోదయం అంటారు, ఆ ఎర్రగా ఎలా అవుతుందో ఆకాశం, ఆ విధంగా భగవద్ దర్శనానికి ముందు, భగవత్ సాక్షాత్కారం కలిగే ముందు మనకు వ్యాకులత అనేది కలుగుతుంది, ఇంకేది పట్టదనమాట. అది దానికి ఒక ఉదాహరణ చెప్తూ ఉండేవారు. ఒకసారి శ్రీరామకృష్ణులు వాళ్ళ ఊర్లో ఉన్నప్పుడు, హృదయ్ తెలుసు కదా, మేనలుడు, వాళ్ళ అబ్బాయి ఈ శ్రీరామకృష్ణులు ఉండే దగ్గరకు వచ్చాడు, చిన్న బాబు. ఎవరో చెప్పారు, ఈ బాబుని చూస్తూ ఉండు అని చెప్పారు. తల్లి ఎక్కడికో వెళ్తూ శ్రీరామకృష్ణుల దగ్గర పెట్టింది అబ్బాయిని.
అయితే శ్రీరామకృష్ణులు అబ్జర్వ్ చేస్తున్నారు అబ్బాయిని. ఉదయం నుంచి చక్కగా ఆడుకుంటున్నాడు, కొంచెం తిని తర్వాత ఏమో ఆట బొమ్మలు ఇస్తే ఆడుకుంటున్నాడు. ఇక సాయంకాలం అయింది. సాయంకాలం అయ్యేటప్పటికి ఒక్కసారి ఏడుపు మొదలుపెట్టాడు. ఏంటంటే నాకు అమ్మ కావాలి, అమ్మ కావాలి. ఇంకెంత మభ్య పెట్టినా శ్రీరామకృష్ణులు ఇంకా కొత్త కొత్త బొమ్మలు అవి తెచ్చిస్తున్నారు. ఇవి తీసుకొచ్చుడు ఎంత బాగుంది ఈ బొమ్మ అంటే, అవన్నీ పక్కకు విసిరు కొడుతున్నాడు. విసిరు కొట్టి అమ్మ కావాలి, అమ్మ కావాలి, తినుబండారాలు పెడుతున్నారు. అయినా సరే అవన్నీ పక్కకు విసిరు కొడుతున్నాడు. ఒక్కటే ఏడుపు లంఘించుకున్నాడు, ఏంటంటే నాకు అమ్మ కావాలి, అమ్మ కావాలి. చూడండి, ఈ విధంగా మనకు ప్రపంచంతో ఆ విధంగా ఆసక్తి తగ్గిపోయినప్పుడు, ఈ ఆటలన్నీ కూడా తగ్గిపోయినప్పుడు, ఇది కావాలి అది కావాలనే ఆసక్తి తగ్గినప్పుడు మనకి ఏమవుతుంది? వ్యాకులత వస్తుంది. మనకు ఇంకా భోగాలు అనుభవించాలంటే ఎన్నటికీ వ్యాకులత రాదు. ఎప్పుడైతే మనలో ఆసక్తి తగ్గిపోతుందో, భోగాసక్తి, ఎలా అయితే ఆ చిన్నపిల్లవాడు ఇంకా ఆటల మీద మమకారం తీరిపోయింది సాయంకాలం అయ్యేటప్పటికి, అలాగే అమ్మని పిలుస్తున్నాడు, అమ్మ కావాలి, అమ్మ కావాలి అని చెప్పి. అలాగే ఇక్కడ కూడా మనకి ఎప్పుడైతే భోగాసక్తి తగ్గిపోయిందో అప్పుడు భగవంతుని పైన వ్యాకులత కలుగుతుంది. అంటే అప్పుడు ఎవరో భక్తులు అడుగుతున్నారు, ఈ సుఖాల మీద వాటి మీద ఆసక్తి ఎలా తగ్గుతుందండి? అందరికీ తగ్గించుకోవాలనే ఉంటుంది, కానీ ఎలా తగ్గుతుంది అని అడిగితే అప్పుడు శ్రీరామకృష్ణులు అంటున్నారు, చూడండి, ఒకసారి ఒక తల్లిని పిల్లవాడు అడుగుతున్నాడు, నేను గాలిపటం కొనుక్కుంటాను, నాకు కొంచెం డబ్బులు ఇవ్వు అని చెప్పి. చెప్తే అమ్మ అంటుంది, వద్దు, ఇప్పుడు నువ్వు దాన్ని గాలిపటాలు వేస్తావు, మళ్ళీ వేరే చిన్నపిల్లలు గాలిపటాలతో చిక్కుకుంటాయి, రకరకాల గొడవలు తీసుకొస్తావు నువ్వు, అందువల్ల నేను నీకు డబ్బులు ఇవ్వను అయితే అని వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి పక్కింటి వాళ్ళతో మాట్లాడుతూ ఉంటుంది అనమాట వాళ్ళ అమ్మ. మాట్లాడుతూ అక్కడ కూడా వెళ్తాడు ఈ అబ్బాయి. వీళ్ళు ఆ చీరను పట్టుకుని నాకు ఇస్తావా లేదని అక్కడ ఏడుపు, వాళ్ళిద్దరిని మాట్లాడుకునేవాడు. అమ్మని విసిగిస్తాడనమాట, డబ్బులు ఇచ్చే వరకు విసిగిస్తాడు. ఇక ఇంత విసిగిస్తున్నాడని చెప్పేసి అమ్మ ఏం చేస్తుంది అనమాట, ఇంక వీడు వదిలేలా లేడని చెప్పి కొంచెం డబ్బులు ఇచ్చి నువ్వు కొనుక్కో అని చెప్తుంది. ఆ విధంగా మనం భగవంతుడి దగ్గర మారం చేయాలి. నాకు ఈ సుఖాసక్తి ఆసక్తులన్నీ కూడా తగ్గించు, నాకు వీటి మీద పోవటలేదు అని అట్లాగా మనం గట్టిగా అడిగితే ఆయన తప్పకుండా వింటాడు అని చెప్తున్నారు. అలాగే నిజంగా మనకు వ్యాకులత ఆర్తి అన్నది ఉంటే కనుక మనకు భగవంతుడు అన్నీ కూడా సమకూరుస్తాడు అని చెప్తారు శ్రీరామకృష్ణులు. దానికి ఒక ఉదాహరణ చెప్తారు. ఏమిటంటే, ఒకసారి ఒక ఇంట్లో ఒక అబ్బాయికి అనారోగ్యం చేసింది, ఒంట్లో బాగలేదు. అప్పుడు దీనికి ఒకటే ఒక మందు ఉంది. ఆ మందు ఏమిటంటే, స్వాతి నక్షత్రంలో వర్షం కురవాలి. వర్షం కురిసిన తర్వాత ఆ నీళ్లు వచ్చి మనిషి యొక్క పుర్రెలో పడాలి. మళ్ళీ ఆ నీటిలో ఒక పాము కప్పని చంపుతున్నప్పుడు కరుస్తుంది కదా, అప్పుడు విషం పడుతుంది. ఆ విషము చుక్కలు వచ్చి ఆ పుర్రెలో ఆ నీళ్ళలో పడాలి. అప్పుడు దాన్ని తీసుకెళ్ళి ఆ రోగికి ఇస్తే తప్పకుండా బ్రతుకుతాడు అని చెప్పి. ఇంత కష్టం కదా తీసుకురావడం అని చెప్పేసి నిరాశతో కూర్చుండలేదు అతను. ఆ ఇంటి యజమాని ఏం చేశాడనమాట, అవును దీనికి ఒక ఉపాయం ఉంది, నేను తప్పకుండా ప్రయత్నం చేస్తానని చెప్పి ఆ పంచాంగం చూస్తాడు ముందు, ఆ రోజు నక్షత్రం ఏమిటో అని చెప్పి. చూస్తే ఆశ్చర్యం, స్వాతి నక్షత్రం ఉందన్నమాట. అంటే ఇదేదో బాగుంది, ఆ భగవంతుడి కృప వల్ల స్వాతి నక్షత్రం ఉంది, కొంచెం వర్షం వస్తే బాగుండును, భగవంతుడా నువ్వు వర్షం కొంచెం తెప్పించు అని గట్టిగా ఆర్తితో అడుగుతాడు అనమాట. అయితే వెంటనే వర్షం పడడం మొదలుపెట్టిన తర్వాత అయ్యో ఇంక తర్వాత కావాల్సింది ఏంటి, నాకు మనిషి పుర్రే కావాలి అని చెప్పి బయటంతా, ఇంతవరకు నువ్వు సమకూర్చావు కదా, నువ్వు కొంచెం ఆ మనిషి పుర్రె ఎక్కడని చెప్పి బయటంతా తిరగడం మొదలుపెట్టాడు. ఆశ్చర్యంగా ఎదురుగా ఒక మనిషి పుర్రె కనిపించిందంట. కనిపిస్తే ఆహా, పుర్రెలో వచ్చి నీళ్ళు పడుతున్నాయి, వర్షపు నీళ్ళు పడుతున్నాయి. ఇంక నాకు కావాల్సింది ఏంటంటే, ఇంక కావాలి పాము కప్ప గుర్తుకొచ్చాయి. ఓ భగవంతుడు ఇది ఒక్కటి నువ్వు సమకూర్చి పెట్టని చెప్పి బాగా వ్యాకులతో ప్రార్థిస్తున్నాడు. ప్రార్థిస్తున్న దూరం నుంచి ఒక పాము రావడం కనిపించింది, తాచుపాము వస్తుంది. ఆహా, ఇంకా అతని ఆనందానికి అవధులు లేవన్నమాట. ఆహా వస్తుంది, ఇంకెంత మనకు కావాల్సిందేంటి, ఇంకా కప్ప కావాలి. ఇటు పక్క నుంచి కప్ప వస్తుంది. ఈ కప్ప ఏం చేసింది, పాము నుంచి తప్పించుకోవడానికని ఎగరడం మొదలుపెట్టింది. అప్పుడు ఈ పాము ఆ కప్పను పట్టుకున్నప్పుడు ఆ విషం వచ్చి అందులో పడితే ఆ మందు తయారైపోయింది, అతను బ్రతికాడనమాట. అంటే ఇక్కడ చెప్పడం ఉద్దేశం ఏంటంటే, మనలో ఆ వ్యాకులత ఉంటే అన్నీ సమకూరుతాయి జీవితంలో, మన సాధనకు అనుకూలమైనటువంటి అన్నీ కూడా సమకూరుస్తాడు భగవంతుడు అని చెప్పడానికి ఈ ఉదాహరణ శ్రీరామకృష్ణుడు చెప్తూ ఉండేవారు. అలాగే ఇంకొక లక్షణం ఏంటంటే, భగవంతుని పొందాలంటే ఏకాగ్రత కావాలి. అంటే ప్రపంచంలో అన్ని విషయాలు నాకు కావాలి, అన్ని రకాల వార్తలు నాకు తెలియాలి అనుకుంటే భగవంతుని మీద ఏకాగ్రత ఎలా వస్తుంది? అనవసరమైన విషయాలను పక్కకు పెట్టగలగాలి అని చెప్పి దీనికి ఉదాహరణ చెప్పేవారు. బెంగాల్లో చేపలు పడుతూ ఉంటారు కదా, గ్యాలం వేసి చేపలు పడుతూ ఉంటారు. చెరువు ఒడ్డును కూర్చుని వాళ్ళు ఆ కర్ర పట్టుకుని ఉంటారు, దాని క్రింద గ్యాలం దానికి ఎర్ర కడతారు, దానిపైన ఒక బెండు పెడతారనమాట నీళ్ళపైన తేలేలాగా. ఆ బెండు లోపలికి మునిగిపోతే చేప దాన్ని తగులుకున్నట్టు బరువుకి. అందుకని అతను చేపలు పడుతున్నాడు.
చేపల పట్టు అతని మనసంతా కూడా బెండు మీద ఉంది, కదులుతుంది, బెండు అటు ఇటు కదులుతుంది. ఈ లోపల ఎవరో పక్క నుంచి వెళ్తూ ఏమయ్యా పలానా వాళ్ళ ఇంటికి దారెటు అని అడుగుతున్నాడు. ఇతను అసలేం మాట్లాడట్లేదు. 2-3 సార్లు అరుస్తున్నాడు వచ్చి, నాకు దారెటో చెప్పని చెప్పి. ఇతను ఏం మాట్లాడలేదు. అతను కోపంతో తిట్టుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఈ లోపల ఏమైంది, ఆ బెండు మునిగింది లోపలికి, చేప పడింది. వెంటనే బయటికి తీసుకొచ్చి చేపని తీసుకొచ్చి పక్కన పెట్టి అప్పటికి బాగా చెమటలు పట్టాయి. మొత్తం ఒళ్ళంతా తుడుచుకున్నాడు, చెమటలు తుడుచుకుని అప్పుడు గట్టిగా అరుస్తున్నాడు, ఏమో రా ఇట్రా అని చెప్పి. ఎందుకు ఇందాక నేను అంతా అడిగితే నువ్వేం మాట్లాడలేదు కంటే ఏం లేదు సార్, నాకు అప్పుడు నేను చేప పడుతున్నాను, కొంచెం అటు ఇటు నా ఏకాగ్రత కొంచెం దెబ్బతిందంటే మిస్ అయిపోతాను ఆ చేపని, అందుకని ఏంటంటే నేను నీతో మాట్లాడలేదు, ఇప్పుడు చెప్పు నీకేం కావాలో నేను అన్నీ చెప్తానంటాడు. అంటే అటువంటి ఏకాగ్రత కావాలి. అలాగే అర్జునుని యొక్క ఏకాగ్రతను గురించి శ్రీరామకృష్ణుడు చెప్తూ ఉండేవారు. అర్జునుడు ఎప్పుడు ఆయన ఒక పక్షికి బాణం ఎక్కుపెడితే ఆయన ఏం చేసేవారనమాట, ఆయన అడుగుతూ ఉండేవాడు ద్రోణాచార్యులు, నీకేం కనిపిస్తుంది అర్జున, చెట్టు కనిపిస్తుందా అంటే లేదండి. మరి కొమ్మ కనిపిస్తుందా లేదండి. మరి పక్షి కనిపిస్తుందా లేదండి. మరి ఏం కనిపిస్తుంది, పక్షి కన్ను మాత్రమే కనిపిస్తుంది. అంటే అంతటి గొప్ప అతను విలువిద్యలో నిపుణుడు కదా. సో అర్జునుడు ఉదాహరణ ఇప్పుడు కూడా శ్రీరామకృష్ణులు చెప్తూ ఉండేవారు. ఇది ఒక లక్షణం. మనం పవిత్రత చెప్పుకున్నాము, వ్యాకులత చెప్పుకున్నాము, తర్వాత ఏకాగ్రత చెప్పుకున్నాం. తర్వాత మరొక లక్షణం ఏమిటంటే అర్హత మనకు ఉండాల్సింది విశ్వాసం. ఇప్పుడు మన ఇంట్లో ఎక్కడైనా మన పెరట్లో ఒక మీ లంకి బిందులు అంటారు కదా, అంతకుముందు అన్ని కప్పు పెట్టేవారు. అప్పుడు అవి ఉన్నాయని మీ పెరట్లో ఎవరైనా చెప్పారనుకోండి, అప్పుడు ఫస్ట్ మనకు ఉన్నాయని విశ్వాసం కలగాలి. ఏదో చెప్పాడులే అనుకుంటే కనుక మనం ప్రయత్నం చేయలేం కదా. ముందు అక్కడ లంకి బిందులు ఉన్నాయి, అందులో డబ్బులు ఉన్నాయి అన్న విశ్వాసం నీకు కలగాలి. అప్పుడు ఏం చేస్తావు, నువ్వు వెళ్ళి అక్కడ అన్నీ తవ్వడం మొదలు పెడతావు. తవ్వుతున్నప్పుడు కూడా లంకి బిందులు నీ దృష్టిలో ఉండాలి. ఆహా లంకి బిందులు ఉన్నాయి, నేను నాకు ముందు చాలా డబ్బు వస్తుంది అని ఆ విశ్వాసం ఉంటేనే నువ్వు ముందు ప్రయత్నం చేస్తావు. ఆ తర్వాత నువ్వు తవ్వుతూ ఉంటావు కొంతసేపటికి టంగ్ అని శబ్దం వచ్చింది. ఆ శబ్దం లాగా నీకు ఎంతో ఆనందం కలుగుతుంది, అవునా కదా. సో ఆ విధంగా ఏంటంటే ఒకటి ఏదైనా భగవంతుని గురించి ఎవరైనా చెప్తే అది నీకు విశ్వాసం కలగాలి. నీ లోపల భగవంతుడు ఉన్నాడు, నువ్వు ధ్యానం చెయ్యి, జపం చెయ్యి అని చెప్తే విశ్వాసం కలిగితే కదా మనం ప్రయత్నం చేస్తాం. నాకేం కనిపించట్లేదు కాబట్టి నేను ప్రయత్నమే చేయనంటే ఎలా అవుతుంది. సో ఆ విధంగా ఏంటంటే విశ్వాసం ఉండాలని చెప్తూ ఉండేవారు శ్రీరామకృష్ణుడు. మరొక ఉదాహరణ, ఒకసారి ఒక గొర్రెల కాపరి ఒక సాధువు దగ్గరికి వచ్చి, నాకేమన్నా కొంచెం మంచి విషయాలు చెప్పండి అంటే, నువ్వు భగవంతుని ఎప్పుడు తలుచుకో, భగవంతుని తలుచుకుంటే నీకు చక్కగా భగవత్ సాక్షాత్కారం కలుగుతుంది అని చెప్పారు. అసలు భగవంతుడు ఎలా ఉంటాడో నాకు తెలియదు, నేను ఎలా తలుచుకోనండి అంటాడు. అయ్యో సరే అని చెప్పి ఈ సాధువు ఏమనుకుంటారంటే, నీకు అసలు ఈ ప్రపంచంలో ఎవరంటే నీకు ఎక్కువ ఇష్టం అంటే, నాకున్నది ఒకే ఒక గొర్రె ఉంది, ఆ గొర్రె అంటే నాకు చాలా ఇష్టం అండి అంటాడు. అవునా సరే, ఆ గొర్రెలోనే నువ్వు భగవంతుడు, ఆ గొర్రెనే భగవంతుడు అనుకో అని చెప్తారు. చెప్తే అప్పుడు ఇంక అతను అదే విశ్వసిస్తారు, దానికి రోజు సేవ చేయి, భగవంతుడు అనుకుని సేవ చేస్తూ ఉండు అని చెప్తారనమాట. చెప్తే ఇంకా ఆ గొర్రెనే భగవంతుడు అనుకుంటూ దానికి రకరకాల సేవలు చేస్తూ సపర్యలు చేస్తూ ఉంటాడు. కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత ఈ సాధువు అటుపక్కకు వస్తారు. మళ్ళీ అటుపక్కకు వచ్చి అప్పుడు ఈయన కనిపిస్తే, ఏమయ్యా నువ్వు ఎలా ఉన్నావు అని అడిగితే, మీరు చెప్పారు కదండి ఈ గొర్రెనే భగవంతుడు అనుకుంటే, నేను అందులో చతుర్భుజులైనటువంటి విష్ణుమూర్తిని నేను చూస్తున్నాను, రోజు నాకు దర్శనం ఇస్తున్నాడు అని చెప్తాడు. అంటే అర్థం ఏంటి, అక్కడ అంతటి విశ్వాసంతో అతను అందులోనే ఆ మాటను నమ్మి అందులో చూశాడు కాబట్టి కొన్నాళ్ళకి అది నిజమయ్యిందనమాట. నిజంగానే భగవంతుడి సర్వవ్యాపి. నిజంగా అలా చూసేటప్పుడు ఆ విశ్వాసానికి ఆ భగవంతుని యొక్క సాక్షాత్కారం కలిగింది అని చెప్తారు. అలాగే మనం ఏంటంటే ఇప్పుడు భగవంతుడు ఉన్నాడు అనుకొని దానికోసం మనం కొంచెం ప్రయత్నం చేస్తే ఆయన చాలా రకాలుగా మనకు ముందుకొచ్చి మనకు ఇంకా సహాయం చేస్తాడు. కొంచెమైనా మనం ప్రయత్నం చేయాలి. దానికి ఒక ఉదాహరణ చెప్తారు. ప్రతి దానికి ఉదాహరణ చెప్తూ ఉండేవారు శ్రీరామకృష్ణుడు. ఒకసారి ఏంటంటే ఒక ఊర్లో, పల్లెటూరులో ఒక ఇంటు గట్టు మీద అలా బాటసార్లు వెళ్తూ ఉండేవారు. అప్పుడు వెళ్ళేటప్పుడు ఇద్దరు కూర్చొని ఉన్నారు. ఒక ఆయన సాధువు, ఒక ఆయన మామూలు బాటసారి అనమాట. ఈ సాధువుని బాటసారి అడుగుతున్నారు, అది అక్కడ పలానా ఊరికి దారి ఏంటండి అని అడుగుతున్నాడు. ఈ సాధువేం మాట్లాడటం లేదు. మళ్ళీ అడిగాడు, ఆ ఊరికి దారి ఎలా వెళ్ళాలండి అని. మాట్లాడలేదు. ఇంకా కొంతసేపటికి ఈ సాధువు ఏదో మౌనవ్రతంలో ఉన్నట్టున్నాడని చెప్పేసి నేనే బయలుదేరతానని చెప్పి ఇంకంతా పైకి లేచి బయలుదేరతాడనమాట. అప్పుడు ఈ సాధువు అంటాడు, చూడయ్యా ఆ తూర్పు దిక్కుగా వెళ్తా ఊరు వస్తుందని. అదేమిటండి ఇప్పటి వరకు నేను మిమ్మల్ని ఎన్నిసార్లు అడిగాను, నేను మీరేమో ఒకసారి సమాధానం చెప్పలేదు అంటే, అప్పుడు ఆయన అంటారు, చూడు ఎంతవరకు నువ్వు వెళ్తావో లేదో నాకు తెలియదు, ఊరికే అడుగుతున్నావో ఏదో నాకు తెలియదు కదా, నువ్వు వెళ్ళడానికి నాకు తెలియదు, నువ్వు వెళ్ళడానికి నువ్వు ఎప్పుడైతే లేచావో అప్పుడు నీకు చెప్తున్నానని చెప్తాను.
ఈ విధంగా భగవంతుడు కూడా ఏంటంటే కూర్చుని మనం ఊరికే కాలక్షేపం చేస్తే రాడు. ఎలా వస్తాడంటే మనం నిజంగా ప్రయత్నం చేస్తూ ఉంటే అప్పుడు ఆయన ఏం చేస్తాడు, మనకు ఆ దారి అన్నది ఆయన తప్పకుండా చూపిస్తాడు అని చెప్తారు. అలాగే ఒకసారి ఇది కూడా మరొక ఎగ్జాంపుల్. పూరి వెళ్ళాలనుకున్నాడు ఒక అతను. పాపం ఏం తెలియదు, దారి తెలియదు. పూరి ఉత్తరం వైపుగా ఉంటే ఇతను పశ్చిమ వైపుగా బయలుదేరతాడు. బయలుదేరి రాంగ్ రూట్లో వెళ్ళిపోయాడు. అటు వెళ్తున్నాడు కానీ పట్టు వదలలేదు, చాలా దూరం వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఎవరిని అడుగుతున్నారు పూరి ఎలా వెళ్ళాలంటే, అయ్యో ఇటు వచ్చావు నువ్వు అటుపక్కకి వెళ్ళాలంటే అవునా అని చెప్పి మళ్ళీ అటుపక్కకు బయలుదేరి ఇలా దారిలో ఎంతో మందిని అడిగి 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 చివరికి పూరి వెళ్ళి జగన్నాథ్ దర్శనం చేసుకున్నాడు అనమాట. ఈ విధంగా మనం ప్రయత్నం వదలకూడదు. మనం ప్రయత్నం చేసే కొద్దీ కూడా మనకు ఈ భగవంతుని యొక్క కృప అన్నది కలుగుతుంది అని చెప్తారు. అలాగే మనకు ఈ ఆధ్యాత్మిక జీవితంలో గురువు యొక్క మాటలపై మనకు విశ్వాసం ఉండాలి. విశ్వాసం లేదనుకోండి మనం ఎక్కడ వాళ్ళం అక్కడే ఉండిపోతాం అనమాట. ఇప్పుడు చూడండి, ఒకసారి ఒక కట్టెలు కొట్టుకుంటున్నాడు అరణ్యంలో. ఈ ఉదాహరణ మనందరికీ తెలుసు. ఒక అతను కట్టెలు కొట్టుకుంటున్నాడు. ఈ లోపల ఒక సాధు ఒకటి వెళ్తూ ఉండి అతనితో అన్నాడు, చూడు ఆయన ముందుకు పో, సాగిపో, ఇంకా ముందుకు వెళ్ళు అని చెప్తున్నాడు అతను. అంటే అతనికి అర్థం కాలేదు, ఇంకా ముందుకు వెళ్ళమంటున్నాడు ఏంటి అని చెప్పి సరే ఆయన మాటలు విందామని చెప్పి ఆ రోజుకి ఇంటికి వచ్చేసాడు. వచ్చిన తర్వాత రాత్రి అంతా అదే మాటలు గుర్తుకొస్తున్నాయి. ఎందుకు ఈయన ముందుకు వెళ్ళమన్నారు, ఏం చెప్పలేదు ఆయన, ముందుకు వెళ్ళిపో అన్నారు అంతే. సరే రేపు వెళ్ళినప్పుడు నేను ఏం చేస్తానంటే కొంచెం లోపలికి వెళ్తాను, అరణ్యం లోపలికి చూద్దాం, ఆయన మాటలు విందాం అని చెప్పి కొంచెం లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళేటప్పటికి అక్కడ వెండి గనులు కనిపించాయట. ఓహో అందుకే అనుకుంటాను ఈయన నన్ను ముందుకు వెళ్ళమన్నారు అని చెప్పి అదంతా తవ్వి తీసుకుని వెళ్ళి చాలా ధనవంతుడయ్యాడు. అక్కడ ధనవంతుడు అయిన తర్వాత అతను ఏం సంతృప్తి పడలేదు. అవును సాధు, నాకు నువ్వు వెండి గనులు ఉంటాయి అక్కడ వెండి తీసుకొని నాకు చెప్పలేదు, అతను ముందుకు వెళ్ళమన్నాడు. ఇంకా సరే అని చెప్పి ఈసారి ఆ వెండి గనులు ఎక్కడైతే అక్కడి వరకు వెళ్ళి ఇంకొంచెం ముందుకు వెళ్తే ఒక నది వచ్చింది. నదీ తీరానికి వెళ్ళి చూసేటసరికి అక్కడ బంగారం గనులు ఉన్నాయి. సో బంగారం గనులు ఉన్నాయని చెప్పి మళ్ళీ ఎంతో ఆనందంతో అవన్నీ తీసుకొని మళ్ళీ ఇంటికి వచ్చాడనమాట. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఆలోచిస్తున్నాడు, అతను నన్ను ఇంకా ముందుకు వెళ్ళమన్నాడు కదా, నేను ఇంకా ఏమున్నాయో చూద్దాం అని చెప్పి ఈసారి ఏం చేస్తాడు, ఆ నది కూడా దాటాడు అనమాట. నది కూడా దాటి వెళ్ళేటప్పటికి అక్కడ ఎన్నో మణులు మాణిక్యాలు వైఢూర్యాలు అన్నీ ఉన్నాయి. ఇంకా సంపద ఇంకేం లేదనమాట, అంతా అక్కడ ఉంది. ఈ విధంగా ఏంటంటే మనం ముందుకు పో అంటే మన లోపల ఇంకా ఏదో చిన్న అనుభూతి కలిగింది, ఈరోజు భగవంతుడు ఏదో చిన్న దర్శనం కలిగింది, నిదర్శనం వచ్చింది అని చెప్పి మనం చాలా తృప్తి పడిపోయి ఉండిపోయాం అనుకోండి, ఇంకా ముందు ఎంతో ఆనందం ఉంది, దాన్ని మనం మిస్ అయిపోతాం. అంటే భగవద్ దర్శనం మనకు కలిగితే ఆనందం కలుగుతుందో అందుకనే మనం ఏంటంటే గురువు చెప్పిన మాటల మీద విశ్వాసం ఉంచి మనం ఇంకా మనం ముందుకు సాగిపోతూ ఉండాలి అని చెప్తారు. అలాగే మనం ఈ భగవంతుడి విషయాలు ఏంటంటే చాలా తర్కాలు చేస్తూ ఉంటాం. మనం భగవంతుడు ఉంటే ఇలా ఉన్నాడా, లేకపోతే ఏ భగవంతుడు గొప్ప, శివుడు గొప్ప, విష్ణువు గొప్ప, ఇట్లాగ తర్కాల్లోకి మనం దిగుతూ ఉంటాం ఎప్పుడు కూడా. ఇలా వాదోపవాదాలు చేయడం వల్ల ఎప్పుడు కూడా లాభం లేదు. భగవంతుడు నిజంగా పొందాలనుకున్నాడు ఒక్కటే దృష్టి ఉండాలి అని చెప్పి శ్రీరామకృష్ణులు ఏ ఉదాహరణ చెప్పేవారు, మామిడి తోటకు మనం వెళ్ళామనుకోండి, మామిడి పండు తినాలని మనం మామిడి తోటకు వెళ్ళామనుకోండి, మనం ఏం చేయాలి, ఫస్ట్ మామిడి పండు అక్కడ ఎవరైతే తోటమాలు ఉన్నాడో అక్కడికి వెళ్ళి మంచి మామిడి పండు తీసుకొని తినాలి. తింటే కదా ఇక ఆనందం కలుగుతుంది, మామిడి పండు తినే ఆనందం కలుగుతుంది. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదో చాలా బాగున్నాయి, ఎన్ని చెట్లు ఉన్నాయో చూద్దాం, ఇంత పెద్ద తోట ఉంది కదా, వీళ్ళకి ఎన్ని చెట్లు ఉన్నాయో చూద్దాం అని చెప్పి ఒక కాగితం కళ్ళని తీసుకొని మొత్తం చెట్లన్నీ లెక్క పెడుతూ కూర్చున్నారనుకోండి. అట్లాగే ఒక్కొక్క చెట్టుకి ఎన్ని కొమ్మలు ఉన్నాయి అదేదో రీసెర్చ్ చేస్తారనుకోండి, మీకు మామిడి పళ్ళు తిన్న ఫలం కలుగుతుందా? ఇతను ఇలాగే వెళ్ళి చేస్తున్నాడు. ఆ రోజు వెళ్ళి ఒక మామిడి తోటకు వెళ్ళి అవన్నీ లెక్కలు రాసుకుంటూ ఉన్నాడు, ఏ చెట్టుకి ఎన్ని పళ్ళు ఉన్నాయో లెక్క పెడుతున్నాడు. ఎప్పటికైనా అవుతుంది అది అయ్యే పని? అప్పుడు ఆ తోటమాలు వచ్చినాడు, నువ్వు ఎందుకు వచ్చావు అసలు ఇక్కడికి అని అడిగితే, నేను మామిడి పండు తిందామని వచ్చాను. మరి ఏం చేస్తున్నావు నువ్వు, ఎందుకయ్యా వచ్చింది, నువ్వు మామిడి పండు తీసుకొని తిను అని. అలాగే మనం కూడా ఏంటంటే ఈ భగవంతుని గురించి వాదోపవాదాలు, తర్కాలు ఇవన్నీ అప్పట్లో ఎక్కువగా ఉండేవి. ఈ రకరకాల సాంప్రదాయాల వాళ్ళందరూ కూర్చొని తర్కం చేసుకుంటూ ఉండేవారు. బౌద్ధులు, వీళ్ళు వేదాంతులు, వైష్ణవులు, శైవులు, వీళ్ళందరూ కూడా భగవంతుడు అంటే ఇట్లాగే ఉంటాడు అట్లాగే ఉంటాడు వాదోపవాదాలు చేసుకుంటూ ఉండేవారు. సో దానివల్ల ఏం ప్రయోజనం లేదు కదా అని శ్రీరామకృష్ణులు చెప్తూ ఉండేవారు అనమాట. అలాగే కొంతమందికి ఇప్పుడు భగవంతుని తెలుసుకోవాలంటే ఏం చేస్తారు, వాళ్ళు ఎక్కువ పుస్తకాలు చదువుతూ ఉంటారు. రకరకాల పుస్తకాలు చదివితే మనకి భగవంతుడి గురించి తెలుస్తుంది అనుకుంటూ ఉంటారు. దానికి శ్రీరామకృష్ణులు ఏం చేసేవారు, పుస్తకాల యొక్క అవసరం ఎంతవరకు, మన ఇంటికి ఒక ఉత్తరం వచ్చింది అనుకోండి, పలానా వాళ్ళు మీ అమ్మాయి అబ్బాయి ఉత్తరం రాశారు, అమ్మ నువ్వు వస్తున్నప్పుడు ఈసారి నాకు
ఒక 4 రకాల స్వీట్లు తీసుకురా, ఆ తర్వాత ఏమో 2-3 చీరలు తీసుకునిరా, ఇలా ఒక లిస్ట్ రాస్తారు ఉత్తరంలో, ఇవి అవి తీసుకురా అని చెప్పేసి. మీరు అప్పుడు ఉత్తరం పక్కన పెట్టుకొని మీరు ఏం చేస్తారు, ఒక్కొక్కటి సమకూర్చుకొని పక్కన పెట్టుకుంటారు తీసుకెళ్ళడానికి. అన్నీ సమకూర్చుకున్నారు ఉత్తరంలో, అప్పుడు ఉత్తరం అవసరం లేదు కదా, ఉత్తరం తీసి పక్కన పడేస్తాం, అప్పుడు దాని అవసరం ఉండదు. అలాగే ఇక్కడ కూడా శాస్త్రాలు ఎంతవరకు, భగవద్గీత కానీ వేదాలు కానీ తర్వాత ఉపనిషత్తులు కానీ ఎంతవరకు మనకు కావాల్సింది, అందులో సారాన్ని గ్రహించే వరకు. సారాన్ని గ్రహించి నువ్వు సాధన చేయడం మొదలు పెట్టాలి. కేవలం నువ్వు ఎప్పుడు జీవితాంతం పుస్తకాలే చదువుతూ ఉంటానంటే దానివల్ల ఏం లాభం ఉండదు అని చెప్తారు. దానికి మరొక ఎగ్జాంపుల్ ఏం చెప్తారు మీకు తెలుసు బాగా, అది ఆ నదిలో, గంగా నదిలో వెళ్తూ ఉంటారు, ఒక పండితుడు ఉంటారు అక్కడ పడవలో వెళ్తూ ఉంటే ఆయనకి చాలా పాండిత్యం, అహంకారం చాలా ఎక్కువ. అప్పుడు ఆయన అందరినీ అడుగుతున్నారు, అక్కడ కూర్చున్న వాళ్ళందరినీ, ఏమో మీరందరూ భగవద్గీత చదివారా అంటే, అది భగవద్గీత ఏమో మాకు తెలియదండి అని అంటారు. అంటే అప్పుడు ఆ పడవ నడిపేవాడిని అడుగుతాడనమాట, మీకు ఉపనిషత్తులు వేదాలు అవన్నీ ఎప్పుడన్నా విన్నావు అసలు అంటే, అబ్బాయి అవేంటండి నాకు అసలు ఏం తెలియదు అంటే, నీ జీవితం అంతా నష్టమైపోయింది నాయన, ఎందుకు అసలు నీ జీవితం కన్ను అంటూ ఉంటాడు. ఈ లోపల మొత్తం అంతా కూడా తుఫాను మొదలవుతుంది, గంగా నదిలో తుఫాను మొదలై పడవ అటు ఇటు కదిలిపోతూ ఉంటుంది. అప్పుడు ఈ పండితుడు ఎక్కడ లేని భయం అనమాట. ఇప్పటివరకు శాస్త్రాలని చెప్పిన ఆయన ఏం చేస్తాడు, భయపడిపోతూ ఉంటాడు ప్రాణరక్షణకి. అప్పుడు ఇతను అడుగుతాడు, చాలా ధీమాగా కూర్చుని ఉంటాడు ఎవడు, పడవ నడిపేవాడు చాలా ధీమాగా ఉన్నాడు, ఎందుకంటే ఈత వచ్చు కాబట్టి. అప్పుడు వచ్చి, ఏమండి మీకు పంతులు గారు మీకు ఈత వచ్చా అండి అంటే, నాకు రాదయ్యా అంటారు. ఓన్లీ నాకు ఈత రాదు కానీ నాకు ఈత వచ్చండి అంటే, జీవితాన్ని మనం ఈ జీవితం అనే ఈ సంసారాన్ని ఎలా దాటాలో తెలియాలి తప్ప ఎన్ని శాస్త్రాలు వల్లించి లాభం ఉంది. అందువల్ల మన శాస్త్రాలు పుస్తకాలు ఎంతవరకు, కేవలం దానిలో సారాన్ని గ్రహించి మనం ప్రయత్నం చేయాలి, లేకపోతే దానివల్ల ఏ ప్రయోజనం లేదు అని చెప్తూ ఉంటారు శ్రీరామకృష్ణులు. అలాగే మరొక ముఖ్య లక్షణం ఏంటంటే, ఈ జీవితంలో మనం ఎన్నో రకాల పనులు చేస్తూ ఉంటాం. నిజంగా మనం భగవంతుడు పొందాలి అనుకుంటే ప్రతి పనిని కూడా మనం కర్తృత్వ భావన లేకుండా చేయాలి. అంటే నేనే చేస్తున్నాను, ప్రతిదానికి అహంకారం, నేనే చేస్తున్నాను అని అహంకారం కాకుండా, నాతో భగవంతుడు చేయిస్తున్నాడు, నాకు ఒక మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు, మంచి సంపదను ఇచ్చాడు, మంచి పనులు చేయిస్తున్నాడు, భగవంతుడు చేయిస్తున్నాడు అన్న భావం ఉండాలి అని దానికి ఒక ఉదాహరణ చెప్పేవారు. మనకు వైకుంఠంలో లక్ష్మీనారాయణలు కూర్చుని ఉన్నారు. ఆయన హఠాత్తుగా విష్ణుమూర్తి లేచి భూలోకానికి వెళ్తున్నారు. అదేమిటి ఏమైందని అడుగుతుంటే ఏం సమాధానం చెప్పట్లేదు అనమాట. సమాధానం చెప్పకుండా పరుగును వెళ్ళిపోతున్నారు విష్ణుమూర్తి. వెళ్ళిపోయిన కొద్దిసేపటికి మళ్ళీ ఆయన వైకుంఠానికి తిరిగి వచ్చేసారు. అదేంటి ఏమైంది, ఎందుకు వెళ్ళారు, మళ్ళీ ఎందుకు వచ్చారు నాకు అర్థం కావట్లేదంటే, ఏం లేదు, నాకు భక్తుడు ఒకడు అక్కడ తన్మయత్వంలో ఉన్నాడు, నన్నే తలుచుకుంటూ. ఆ తన్మయత్వంలో చూసుకోకుండా అక్కడ చాకలి వాళ్ళందరూ కూడా బట్టలు ఆరేశారు. బట్టలు ఆరేస్తే ఏం చేశాడు, దాని మీద తన్మయత్వంతో ఆ బట్టల మీద నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే వాళ్ళందరికీ కోపం వచ్చి ఏం చేశారనమాట, అతను వెనక కొట్టడానికి కర్ర పట్టుకుని వెంబడిస్తున్నారు. అందుకని అతను రక్షించడానికని వెళ్ళాను నేను. మరి వెంటనే వచ్చేసారు ఏంటంటే, ఈ లోపల అతను ఏం చేశాడంటే, ఒక రాయి తీసుకొని వాళ్ళ మీద విసరడానికి వెళ్ళాడు దాన్ని రక్షించుకోవడానికి. అంటే భగవంతుడి మీద కంప్లీట్గా ఆధారపడలేదు కదా, భగవంతుడి చేయిస్తున్నాడు ఇవన్నీ అన్న భావం లేదు కాబట్టి ఇంక నేను నా అవసరం లేదు అక్కడ, అందుకని నేను వెనక్కి వచ్చేసాను. అందువల్ల ఏంటంటే కర్తృత్వ భావన అది లేకపోతేనే మనకు భగవంతుని యొక్క ఆ సాక్షాత్కారం కలుగుతుంది. దానికి మరొక ఎగ్జాంపుల్ మీకు తెలుసు, శరణాగతి అంతా రాముడి ఇచ్చ వల్లే జరిగింది అని చెప్పి ఒక కథ ఉంది కదా, శ్రీరామకృష్ణుడు చెప్తూ ఉండేవారు. అది పాపం ఒక అతన్ని దొంగిలిస్తూ అతను కూర్చొని ఎప్పుడు కూడా భగవంతుని తలుచుకుంటూ ఉంటాడు, సాలివాడు అతను. ఒకరోజు ఇతను చూసి ఏం చేస్తారు, ఇతను పాపం అమాయకుల్లో ఉన్నాడు, ఈ దొంగలు ఇతను కూడా తీసుకెళ్తారు, ఎక్కడో దొంగతనం చేసి ఆ దొంగిలించిన మూటలన్నీ కూడా అతను నెత్తి మీద పెడతారు. నెత్తి మీద పెట్టేసరికి ఈ లోపల వీళ్ళు రక్షక భటులు వస్తారు. వచ్చి చూసేటప్పటికి వీళ్ళు మనం పట్టుబడేలా ఉన్నామని చెప్పి దొంగలందరూ పారిపోతారు. ఈ మొత్తం ఇవన్నీ కూడా సంపద అంతా కూడా ఇతని నెత్తి మీద ఉంది. ఇతను పట్టుకొని బంధిస్తారు. బంధించి ఆస్థానాన్ని తీసుకెళ్ళి బాగా కొడతారు, నువ్వు ఎందుకు దొంగతనం చేశావు. అతను అంటాడు, రాముడి ఇచ్చతో నేను ఆ రోజు అక్కడ అరుగు మీద కూర్చొని ఉన్నాను. రాముడి అంటే అందరూ చెప్తారు ఇతను చాలా మంచి అతను, ఇతను దొంగతనం చేయడం ఏంటంటే, అప్పుడు రాజుగారు అతను అడుగుతారు అనమాట, అసలు ఏమైంది చెప్పంటే అప్పుడు చెప్తాడు, ఆ రోజు నేను కూర్చొని ఉంటే ఆ రాముడి ఇచ్చతో వాళ్ళందరూ వచ్చి నా దగ్గర ఈ మూటలు దొంగతనం చేసి మూట అంతా నా నెత్తిపైన పెట్టారు. రాముడి ఇచ్చతో రక్షక భటులు వచ్చారు, తర్వాత వాళ్ళేమో పారిపోయారు, తర్వాత రాముడి ఇచ్చతో నన్ను బంధించి ఇక్కడ తీసుకొచ్చారు అని చెప్తాడనమాట. చెప్పిన తర్వాత అప్పుడు అతను నిర్దోషి అని చెప్పి వదిలేస్తారనమాట. ఇది శరణాగతి అంటే ఇలా ఉండాలి. అంటే మంచి జరిగినా చెడు జరిగినా రాముడే చేస్తున్నాడు, ఇంకే ప్రయత్నం చేయకుండా ఉండాలి.
ఆ విధంగా శరణాగతి ఉండాలి. అందుకనే శరణాగతి అనేది చాలా గొప్ప విషయం. అది ఎప్పుడో జీవితంలో, మన ఆధ్యాత్మిక జీవితంలో చాలా చిట్ట చివరిగా వస్తుంది శరణాగతి అన్నది. అది ఇంకొక ఉదాహరణ చెప్తారు శ్రీరామకృష్ణులు. ఒక తండ్రి తన ఒక కొడుకునేమో భుజం మీద కూర్చోబెట్టుకున్నాడు, గ్రామం నుంచి ఒక గ్రామానికి వెళ్తున్నాడు. ఇంకొక కొడుకునేమో చేత్తో పట్టుకున్నాడు, నడుస్తున్నాడు. వాళ్ళు పొలం గట్ల మీద వెళ్తూ ఉండేవారు. అంటే అప్పుడు దూరం తక్కువగా ఉంటుంది కదా. అక్కడ వెళ్తూ ఉంటే ఈ లోపల ఈ పైన ఒక గాలిపటం ఎగరేస్తున్నారు ఎవడో ఆ గ్రామంలో. మంచి రంగురంగుల గాలిపటం ఉంది. ఈ అబ్బాయి ఏం చేశాడు, చేత్తో పట్టుకున్న వాళ్ళ నాన్న చేయి పట్టుకున్నాడే, పట్టుకుని నడుస్తున్నాడు. చూసి ఆహా చేతులు రెండు కూడా చప్పట్లు కొట్టుకుంటూ అబ్బాయి ఎంత మంచి గాలిపటం అని చూస్తున్నాడు పైకి. వెంటనే గట్టు మించి కింద పడిపోయాడు. ఎందుకంటే వాళ్ళ నాన్న చేయిని పట్టుకున్నాడు. చెయ్యి ఎప్పుడైతే వదిలేశాడో కింద పడిపోతాడు. అయితే పైన వాళ్ళ భుజం మీద కూర్చున్నాడు, వాళ్ళ నాన్న పట్టుకుని ఉన్నాడే. ఆ కుర్రాడు మాత్రం ఆనందంతో కేరింతలు వేస్తున్నాడు, రెండు చేతులు పట్టుకుని ఆహా గాలిపటాన్ని చూసి ఆనందపడుతున్నాడు. అతను మాత్రం హాయిగా ఉన్నాడు, ఎందుకంటే వాళ్ళ నాన్న పట్టుకుని ఉన్నాడు కాబట్టి. సో ఈ విధంగా ఏంటంటే భగవంతుడిపైన శరణాగతి, భగవంతుడు నాకు అన్ని చూస్తాడు శరణాగతి ఉంటే కనుక ఆయన మనల్ని పట్టుకుని ఉంటాడు. అలా మనం ప్రయత్నం చేస్తూ ఉంటే మాత్రం మనం కింద పడుతూ లేస్తూ జీవితాన్ని సాగించాల్సిందే అని చెప్తారు. దీనికి మరొక ఉదాహరణ ఏం చెప్తారు, మనకు బాగా తెలుసు ఉదాహరణది కోతి, తర్వాత పిల్లి. కోతి ఏం చేస్తుంది, తన పిల్లల్ని ఎప్పుడు కూడా కోతి తను పట్టుకోదు, కోతి పిల్లలు పట్టుకుని ఉంటాయి. అది ఇది ఈ చెట్టుకి ఆ చెట్టుకి గెంతులు వేస్తుంది. వీళ్ళు ఏమాత్రం ఈ పిల్లలు కొంచెం గట్టిగా పట్టుకోలేదనుకోండి కింద పడిపోతాయి. అది మన స్వప్రయత్నం అనమాట. మన ప్రయత్నం మీద మనం భగవంతుని పొందాలనుకునే వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి. కానీ పిల్లి ఏం చేస్తుంది, పిల్లల్ని ఎక్కడ పెడితే అక్కడే కూర్చుని ఉంటాయి. అవి వాడి ప్రయత్నం ఉంటూ ఉండదన్నమాట. ఇంకా అక్కడ అమ్మ అంటే మ్యామ్ మ్యామ్ అంటూ కూర్చొని ఉంటాయి. వాటిని తీసుకెళ్ళి అమ్మ ఎక్కడ పెడితే అక్కడ ఉంటాయి. అలాగే మనం కూడా ఎక్కడ పెడితే అమ్మ ఎక్కడ పెడితే అక్కడ ఉంటే, జీవితంలో ఎక్కడ పెట్టినా శరణాగతితో మనం ఉంటే కనుక అప్పుడు భగవంతుడు మనకి సహాయం చేస్తాడు. మన ఇప్పుడు ప్రెసిడెంట్ మాతాజీ ఉన్నారు కదా, పరమ పూజనీయ భక్తి ప్రాణ మాతాజీ, వారు ఎప్పుడు కూడా వారి జీవితం అంతా శరణాగతికి ఒక తార్కాణం అనమాట. ఎప్పుడు ఎక్కువ ఉపన్యాసాలు ఏమి చేయలేదు. ఆవిడ జీవితం అంతా ఒక అత్యంత ఉత్కృష్టమైన కర్మయోగి ఆవిడ. ఎక్కడ పెడితే అక్కడ అలాగా ఒక హాస్పిటల్లో కూడా పనిచేశారనమాట. చాలా చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఈరోజు ఈ స్థాయికి వచ్చారు మాతాజీ. వారిని ఎప్పుడైనా మేము చెప్పమని అడిగితే ఒకటే మాట చెప్పేవారు, ఏంటంటే వాళ్ళు మొదట చిన్నప్పుడే చాలా చిన్న 16 ఏళ్ల వయసులోనే వారు అక్కడి నుంచి ఇంటిని వదిలి వచ్చేసారు. ఆ రోజులు అంటే 100 సంవత్సరాల క్రితం ఒకసారి ఆలోచించండి. ఆల్మోస్ట్ 100 సంవత్సరాలు 90 సంవత్సరాల క్రితం ఆ రోజుల్లో ఒక అమ్మాయి ఇంట్లోంచి, అసలు భగవంతుడు అప్పుడు ఒక శారదా మఠం లేదు, ఏం లేదు, ఎక్కడో ఏదో ఒక ఆశ్రమంలో ఉందా, భగవంతుడిని సాక్షాత్కరించుకుందాం అని చెప్పి వచ్చేసారు ఆవిడ. అట్లాంటి కొన్ని సంవత్సరాలు ఏదో ఒక ఆశ్రమంలో ఉన్నారు. ఉన్న తర్వాత శారదా మఠం రావడం, అక్కడ రామకృష్ణ మిషన్తో పరిచయం అయ్యి అక్కడ విజ్ఞానానందజీ దగ్గర దీక్ష తీసుకున్న తర్వాత వాళ్ళు హాస్పిటల్లో పనిచేయాల్సి వచ్చింది. చిన్న చిన్న పనులు నర్సెస్ చేస్తారు, అటువంటి పనులు చేయాల్సి వచ్చింది. అటువంటి పనులన్నీ కూడా చేస్తూ ఉన్నారు. ఈ లోపల శారదా మఠ స్థాపన జరిగింది గంగానదీ తీరంలో. అంటే వీళ్ళందరికీ లోపల ఇంకా ఎంత ఆనందం అనమాట. ఇప్పుడు మనం గంగానదీ తీరంలో కూర్చొని మనం సాధన చేసుకోవచ్చు, భగవంతుని ఇంకెప్పుడు నిరంతరం తలుచుకోవచ్చు. భారతీ ప్రణమాతాజీ స్వయంగా వస్తున్నారని చెప్పి వీళ్ళందరికీ ఎంతో ఆనందం కలిగి అందరూ కూడా శారదా మఠానికి వచ్చారు స్థాపన జరిగిన తర్వాత. అయితే కొన్ని నెలలకే మళ్ళీ ఏం చేశారనమాట, ఈ హాస్పిటల్ రామకృష్ణ మిషన్ నుంచి మనకు శారదా మఠకి ఇచ్చేసారు అది హాస్పిటల్. మళ్ళీ అక్కడికి నువ్వు వెళ్ళాలి, ఆ హాస్పిటల్లోనే మళ్ళీ పనిచేయాలని చెప్పారు. ఎంత కష్టం అనిపిస్తుంది, లోపల ఎంతో బాధ కలుగుతుందంట. ఒక్క ఆవిడ కూర్చొని ఏం చేశారంటే కథామృతం తీసుకున్నారు. అబ్బాయి కథామృతం తీశారట. ఇలా తీసిన వెంటనే అక్కడ ఇది వచ్చింది. ఏమొచ్చిందంటే ఒక ఎంగిలి విస్తరాకు తుఫానులో, ఒక తుఫాను వస్తున్నప్పుడు ఒక ఎంగిలి విస్తరాకు ఎలా ఉంటుంది, మనం బయట వేసిన విస్తరాకు తుఫాను గాలి వచ్చిందనుకోండి ఏం చేస్తుంది, అది గాలి ఎటు వేస్తే అటు వెళ్ళిపోతూ ఉంటుంది. అంతటి శరణాగతితో ఉండాలి భగవంతుడు ఎటు, అది ఆ వాక్యం చదివారు ఆవిడ. చెప్తారనమాట. ఆ రోజు చదివిన దగ్గర నుంచి ఈ రోజు వరకు చూడండి ఒకటే చదివారు. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఉత్తరం వచ్చింది, ఆ ఉత్తరంలో ఒక రాసి ఉంది, శాస్త్రాన్ని చదివారు. ఇంకా కూర్చుని ఆవిడ ఉపన్యాసాలు పెద్ద పెద్ద శాస్త్రాలు ఏం చదవలేదు ఆవిడ. చేసింది ఏంటనమాట, అదే జీవితంలో పాలించారు. నాకు భగవంతుడు చూపించాడు తార్కాను, నువ్వు ఎంగిలి విస్తరాకులా ఉండాలి. అంటే ఎటువైపు భగవంతుడు నిన్ను పెడితే అటువైపు వెళ్ళాలి అని చెప్పారు. అక్కడ ఇప్పుడు హాస్పిటల్ మాతృభవన్ ఉన్నది, పెద్ద కలకత్తాలోనే చాలా పెద్ద పేరుగల హాస్పిటల్ అనమాట. ఆవిడ జపధ్యానంతో ఆవిడ సాధనతో దాన్ని ఎంత పెద్దది తీసుకొచ్చి, ఎంత చక్కటి హాస్పిటల్ అదంతా కూడా. అక్కడంతా ఒక పూజలాగా చేసేవారు అనమాట. అక్కడ హాస్పిటల్లో పనులన్నీ కూడా ఒక పూజలాగా చేసేవారు మాతాజీ. సో ఆ శరణాగతి అన్నది జీవితంలో పాటించడం అంటే అది
మనం ఎన్నెన్నో చదువుతాం, ఉపన్యాసాలు ఇస్తాం, ఇట్లాగా దీనివల్ల ఏమీ ప్రయోజనం లేదు. ఒకే విషయాన్ని తీసుకున్నారు, అది శరణాగతి అన్నది ఆవిడ జీవితంలో ఒక తార్కాణం అన్నమాట, మా కళ్ళ ముందు మేము చూసాం. సో ఈ విధంగా శరణాగతి అనేది జీవితంలో చిట్ట చివరి అంశం అంటారు. అది వస్తే కనుక ఇంకా జీవితంలో మనకి ఏం అవసరం లేదు. మన భక్తి ప్రణమాతాజీ అంటూ ఉంటారు ఏంటంటే, నాకు అమ్మ తప్ప ఇంకేం తెలియదు. ఎప్పుడు చూసినా అమ్మ అంటూ ఉంటారనమాట. ఇంకేం ఎప్పుడు ఆనందంగా ఉంటారు, ఈ వయసులో. ఈరోజు 102 సంవత్సరాలు ఆవిడకి. ఎంత అలర్ట్గా ఉంటారో మనం అందరూ చూసి చాలా సిగ్గుపడాలన్నమాట మాతాజీని చూసి. సో ఎక్కడి నుంచి వచ్చింది ఇదంతా కూడా? ఈ సాధన ఈ శరణాగతి ద్వారా ఇది వచ్చిందనమాట. అందుకని ఈ భగవంతుని పొందాలంటే ఇట్లాంటివి మనకు కావాలి, కేవలం పై ఆర్భాటాలు కాదు. ఈ మనోభావం అన్నది మనలో చాలా వరకు మారాలి అని చెప్తారనమాట. సో ఈ విధంగా మనం శ్రీరామకృష్ణుడు చెప్పినటువంటి ఈ 1 సంఖ్య, ఈ అర్హత భగవంతుని పొందాలంటే ఇటువంటి అర్హతలు కావాలి. కేవలం పై పూజలు, పారాయణాలు ఇవన్నీ చేయొచ్చు, కానీ ఈ అర్హత లేకుండా మీరు అవి చేస్తే కనుక దానివల్ల మనకు వచ్చేది ఏముండదు. మనం 1 ఇంచు కూడా ముందుకెళ్ళలేం జీవితంలో. మనస్సు యొక్క భావన అన్నది మారకపోతే కనుక ఆధ్యాత్మిక జీవితంలో 1 అడుగు కూడా ముందుకు వేయలేము. మీరు 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు చేసుకుంటూ వెళ్ళండి. మనసు మారకుండా, మనసులోని ఈ భావం మారకుండా ఎప్పుడు కూడా మనం ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు వెళ్ళలేము. అది గుర్తుపెట్టుకోవాలి. అందువల్ల ఈరోజు శ్రీరామకృష్ణుడు చెప్పిన అంశాలు ఏంటి? మనకి ఏం కావాలి? పవిత్రత కావాలి, వ్యాకులత కావాలి. వ్యాకులత కావాలంటే మనలో కోరికలు తగ్గాలి, దానికి భగవంతుని ప్రార్థించాలి. తర్వాత ఏకాగ్రత కావాలి. ఆ తర్వాత మన కర్తృత్వ భావన, మనం చేస్తున్నామనే భావాన్ని మనం రోజు పనిచేస్తూ ఉండాలి. ఏ పని చేస్తున్నా భగవంతుడే నాతో చేయిస్తున్నాడనే భావం మనలో ఎప్పుడు కూడా అది ఉండాలి, ఆ భావం ఉండాలి. అలాగే శరణాగతి, ప్రతిదానికి కూడా భగవంతుని మీద ఆధారపడడం మనం నేర్చుకుంటూ ఇలా రకరకాల భావాల ద్వారా, అలాగే గురువు చెప్పిన ఏదైతే ఉపదేశం ఉందో దాని మీద విశ్వాసంతో మనం ముందుకు వెళ్తూ ఉంటే, ఇంకా మనం ఆనందం పొందడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ భగవంతుని యొక్క సాక్షాత్కారం అనేది మనకి ఈ జీవితంలో లభించవచ్చు. దానికోసం మనం అందరూ కూడా ప్రయత్నం చేసే శక్తిని, ఆ శక్తి కోసం మనం అమ్మ దగ్గర ప్రార్థిద్దాము.